యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మనుషులలో కొందరి అభిప్రాయం ఎలా ఉంటుందంటే, మనము దేవుణ్ణి అడగకముందే మన అవసరాలు ఆయనకు తెలియను కదా. అలాగైతే ఇక అడగడము దేనికి? దీనికి జవాబు తేలికే. ఆయన అడగమన్నాడు గనుక మనము అడగాలి. దేవుని ప్రజలు ఆయనతో సహవాసం చేసేందుకు, ఆయనలో ఆనందించేందుకు, తమ అవసరాలను తీర్చుకునేందుకు అనుసరించవలసిన విధానాల్లో ఇది ఒకటి. వారికి అనేక ఆధ్యాత్మిక పాఠాలు నేర్పేందుకు దేవుడు ఉపయోగించే వరాల్లో ఇది ఒకటి. అంతేకాక ప్రతి విషయంలోనూ తాము దేవునిపై ఆధారపడి ఉన్నామని, ఆ విషయాన్ని ఒప్పుకుంటూ ఉండాలని ఇది వారికి పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, కన్నుని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా అని నీ లేఖనములో సెలవిచ్చినట్లుగా ప్రభువా, మా ప్రతి అక్కరని ఎరిగినటువంటి దేవుడుగా తండ్రి, ఇదిగో ఈ నీ బిడ్డల యొక్క ప్రతి అవసరత పక్షంగా మీరే ఒక నూతనమైన బలమైన కార్యాన్ని జరిగించి మీరు మహిమ పొందమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.